టీడీపీతోనే బీసీ సాధికారిత. టీడీపీ ఆవిర్భావంతోనే బీసీ సంక్షేమానికి బీజం పడింది. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు ద్వారా బీసీ వర్గాలకు స్వేచ్ఛా వాయువులు. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు. బీసీల జీవన ప్రమాణాల పెంపుకు చంద్రబాబు కృషి. బీసీ రక్షణ చట్టం రూపకల్పనకు లోకేష్ హామీ. చాలా మంది బీసీల గృహాల్లో ఇప్పటికీ ఎన్టీఆర్, చంద్రబాబుల ఫోటోలు. పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం. రానున్న ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు పెద్దపీట వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. దీంతో ఆ వర్గాల ఓట్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతాయోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. బీసీ వర్గాలకు తామే మేలు చేశామంటూ అన్ని పార్టీలు చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. బీసీ సాధికారితకు అసలు బీజం ఎప్పుడు పడింది, ఏ పార్టీ దాన్ని చిత్తశుద్ధితో అమలు జరిపింది అనే విషయంపై పరిశీలన జరపాల్సిన తరుణం ఆసన్నమైంది. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరమే బీసీ వర్గాల సాధికారితకు బీజం పడిందని చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన పొలిట్ బ్యూరోలు సైతం పలువురు బీసీ నాయకులకు స్థానం కల్పించడం విశేషం. దీని ద్వారా పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ బీసీ వర్గాలకు భాగం ఉండేలా చేశారు. వ్యక్తి ఆధారంగా నడిచే ప్రాంతీయ పార్టీలలో ఈ విధమైన పరిణామం చోటు చేసుకోవడం అరుదైన విషయమేనని చెప్పాలి. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలలో బీసీ నాయకులుగా ఉన్నత స్థానాలలో కొనసాగుతున్న వారిలో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ అనే మహా విశ్వవిద్యాలయంలో ఓనమాలు దిద్దుకుని వచ్చినవారే. స్థానిక అవసరాలు, పరిస్థితుల కారణంగా ఇతర పార్టీలలోకి కొంతమంది వెళ్లినప్పటికీ వారిలోనూ అంతర్లీనంగా ఎన్టీఆర్ పట్ల అభిమానం ఉంటుందని పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఆ కారణంగానే ఇతర పార్టీల నుంచి సైతం ప్రత్యేకించి ప్రముఖ బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీలోకి తిరిగి ప్రవేశిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సామాజిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని విశ్లేషణ జరిపితే ఆ విషయం సులువుగా అవగతం అవుతుంది మనకు. 1983 కంటే ముందు ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో వెనుకబడిన వర్గాల సామాజిక స్థితిగతులు దుర్భరంగా ఉండేవి. పటేల్, పట్వారీ వ్యవస్థల మాటున ఏ విధమైన ఎదుగుబొదుగు లేకుండానే బీసీ వర్గాలు మనుగడ సాగించాయని చెప్పవచ్చు. ఆ విధమైన పరిస్థితులను గమనించిన టీడీపీ వ్యవస్థాపకుడు అయిన ఎన్టీ రామారావు జనాభాలో అత్యధికులుగా ఉన్న ఆ వర్గీయుల సముద్ధరణకు నడుం బిగించారు. దానిలో భాగంగానే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దుపరిచి సరికొత్త శకానికి నాంది పలికారు. ఎన్టీఆర్ చర్యతో బీసీ వర్గాలు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నాయి. అంతేగాక వారికి స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించడం ద్వారా రాజ్యాధికారంలో భాగస్వామ్యులను చేశారు. అప్పుడే బీసీ సాధికారతకు బీజం పడిందని చెప్పవచ్చు. విద్య, ఉద్యోగాలలో బీసీలు, మహిళలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. మండల్ కమిషన్ సిఫార్సులను చిత్తశుద్ధితో అమలుపరిచిన ఘనత కేవలం ఎన్టీఆర్కి మాత్రమే దక్కుతుంది. అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బీసీ వర్గాల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ఎన్టీఆర్ తర్వాత ఒక చక్కని కార్యాచరణ రూపొందించారు. స్థానిక సంస్థలలో అంతకుముందు ఎన్టీఆర్ కల్పించిన రిజర్వేషన్లు పెంచి అధికారంలో బీసీల వాటాను మరింత ఎక్కువ చేశారు. పాలనలోనూ కీలక శాఖలను బీసీలకు అప్పగించడం ద్వారా ఆ వర్గాల ప్రాధాన్యతను సర్వత్రా చాటి చెప్పారు. బీసీ కార్పొరేషన్ను బలోపేతం చేసి తామాషా ప్రకారం నిధులు కేటాయించడం ద్వారా ఆయా వర్గాల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు చంద్రబాబు ఎంతగానో కృషి చేశారనే చెప్పాలి. ఆదరణ పథకం ద్వారా చేతి వృత్తుల వారికి సబ్సిడీపై పనిముట్లను అందజేసి వారి ఉపాధికి ఊతం కల్పించారు. విదేశీ విద్య పథకం ద్వారా ఎంతో మంది బీసీ విద్యార్థులకు విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసం చేసేందుకు అవకాశం కల్పించారు. ప్రతి ఎన్నికల్లోనూ బీసీ వర్గాలకు అత్యధిక సీట్లు కేటాయించడం ద్వారా వారికి ప్రాధాన్యత కల్పించిన ఘనత చంద్రబాబుకే దక్కి తీరుతుంది. ఇక రాష్ట్రం విడివడిన అనంతరం తెలుగుదేశం పార్టీని జాతీయ స్థాయి పార్టీగా రూపాంతరం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షునిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాఖలకు వేర్వేరు అధ్యక్షులను నియమించారు. 2 తెలుగు రాష్ట్రాలలోనూ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా బీసీ వర్గాలకు చెందిన వారిని నియమించారంటే ఆ వర్గాలకు చంద్రబాబు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో అవగతం అవుతుంది. అంతేగాక రాష్ట్రం విడిబడిన అనంతరం తొలిసారిగా 2014లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణకు తమ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన ఆర్ కృష్ణయ్యను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి 2 అంకెలకు పైగా సీట్లు లభించడం విశేషం. తెలుగుదేశం పార్టీలో భావి ఆశాజ్యోతిగా గుర్తింపు పొంది ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ సైతం బీసీ వర్గాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. బీసీలకు చట్టబద్ధంగా రక్షణ కల్పించాలని నిర్ణయించారు. ఆ క్రమంలోనే టీడీపీ అధికారంలోకి రాగానే బీసీ రక్షణ చట్టం రూపొందించగలమని హామీ ఇచ్చారు. ఆ చట్టంతో సామాజికంగా ఆయా వర్గాలకు పూర్తి స్థాయిలో రక్షణ లభిస్తుందని భావిస్తున్నారు.
యువగళం పాదయాత్ర, శంఖారావం కార్యక్రమాలలో నారా లోకేష్ బీసీ వర్గాలకు పూర్తి స్థాయిలో భరోసా కల్పిస్తున్నారు. 2023లో శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 3 స్థానాలలో అత్యంత ప్రధానమైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం నియోజకవర్గానికి బీసీ వర్గానికి చెందిన డాక్టర్ వేపాడ చిరంజీవిరావు అనే ఒక మంచి ఉన్నత విద్యావంతుడిని పోటీలో నిలిపి గెలిపించారు. అనంతరం శాసనమండలి ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లోనూ బీసీ వర్గానికి చెందిన పంచుమర్తి అనురాధను నిలిపి ఆమెను గెలిపించడం ఆయా వర్గాల పట్ల టీడీపీకి ఉన్న నిబద్ధతను తెలియచేస్తుంది. బీసీ వర్గాలలో తెలుగుదేశం పార్టీ పట్ల ఆదరాభిమానాలు ఏమాత్రం సడలిపోయిన సూచనలు కానరావడం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని చాలా మంది బీసీల గృహాలలో ఇప్పటికీ ఎన్టీఆర్, చంద్రబాబుల చిత్రపటాలు ఉంటూ ఉండడమే అందుకు నిదర్శనం. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుదన్నుగా ఉన్నారనటంలో ఎలాంటి సందేహం లేదు.